హల్లెలూయా 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 91వ కీర్తన మొదటి వచనము మొదటి 2 వచనాలు ఏమని చెప్పానండి? మొదటి 2 వచనాలు ఏమని చెప్పాను? దేవుని సాన్నిధ్యం, దేవుని యొక్క సాన్నిధ్యము. తర్వాత 3 నుండి 13 వచనాలు దేవుని యొక్క సంరక్షణ. 14 నుండి 16 దేవుని ప్రతిజ్ఞ, దేవుని యొక్క ప్రతిజ్ఞ. వెరీ గుడ్. చూడండి మొదటి వచనానికి వద్దాం. మొదటి వచనం, మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువారు. ఒక్క నిమిషం. పాప సంకీర్తనానికి గురువులు సిద్ధంగా ఉన్నారు. మాధవన్ రాజు గారు, అమృత ఫాదర్ గారు, తప్పటి శౌరి గారు, ఫాదర్ డేవిడ్ గారు, నవీన్ మరియు ఫాదర్ ప్రవీణ్, ఫాదర్ ఇది మాథ్యూ, ఫాదర్ మాథ్యూ గారు అందరూ సిద్ధంగా ఉన్నారు. దయచేసి పాప సంకీర్తనము చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. మొదటి వచనం చదువుదాం. మొదటి వచనం, మహోన్నతుని మరుగున వసించువాడు, మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. ప్రభువుతో నీవు నా ఆశ్రయమవు, నీవు నా ఆశ్రయము, నాకు రక్షణ దుర్గము, నాకు రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడవు అని చెప్పుకొనును. చూసారా దేవుని యొక్క సాన్నిధ్యం. దేవునికి మంచి మంచి అతిశయాలు, గుణాతిశయాలు, మంచి మంచి బిరుదులు ఇచ్చాడు కీర్తనకారుడు. ఏమన్నాడు చూడండి, మహోన్నతుడైనటువంటి దేవుడు. ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి అక్కడ. మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నా ఆశ్రయము, నా రక్షణ దుర్గము, నమ్మిన దేవుడు. చూసారు ఎన్ని గుణాతిశయాలు ఇచ్చాడు చూడండి. అడ్జెక్టివ్స్ అంటారు ఇంగ్లీష్. మహోన్నతుని యొక్క మరుగున వసించువాడు అంటే ఇది ఇంగ్లీషులోకి వచ్చేసరికి ఇది ఎలా ఉంటుందంటే ప్రజెంట్ టెన్స్లోకి వస్తుంది. ప్రజెంట్ టెన్స్లోకి అంటే వర్తమాన కాలం, ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి వాడు, ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి వాడు. ఆ రోజులు పోయినాయి. ఇదిగో ఈ చర్చిలో మా తాత ముత్తాతలు ఎంత చేశారో తెలుసా? మా తాత ఇదిగో ఈ చర్చికి పునాది వేసుకునేటటువంటి ఆ సాకులన్నీ పోయినాయి. ఇప్పుడు ఉంటున్నావా? మహోన్నతుడైనటువంటి యేసయ్య యొక్క నీడలో ఇప్పుడు ఉంటున్నావా? ఇది ప్రశ్నార్థకం. ఏమన్నా మరొకసారి మహోన్నతుడు యొక్క వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు, సర్వశక్తిమంతుని యొక్క రెక్కల నీడలో నివాసం ఉంచున్నట్టు వాడు. ప్రభువుతో నీవు నా ఆశ్రయము, నాకు రక్షణ దుర్గము, నేను నమ్మినటువంటి దేవుడవు. చూసారా, నిన్ను నమ్మినటువంటి దేవుడు. నేను ఇక నీవు తప్ప నాకు వేరే దేవుడు లేడు అన్నాడు ఆ రోజు. నేను నా కుటుంబము ఇదిగో దేవుని యేసయ్య మాత్రమే, యెహోవాను మాత్రమే ఆరాధిస్తున్నాడు యెహోషువ ప్రవక్త. మరి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుతో నీవు నా ఆశ్రయము, నీవు కూడా అని కూడా అనలేదండి, నీవు కూడా అని కూడా చెప్పడం అనలేదు, నీవే నా ఆశ్రయం. అయ్యా ఇక నువ్వు లేకపోతే నా జీవితము కనుమరుగైపోతుంది అన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా కొంతమంది వస్తున్నారు కాబట్టి ఒక పాట పాడుకుందాం. ఒక పాట పాడుకుని అందరూ ఒకసారి నిలబడదాం. అందరు నిలబడి కొంచెం డిస్టర్బ్గా ఉన్నారు. ఎవరు వచ్చే వాళ్ళతో అందరు వచ్చినట్లయితే ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలో కూర్చోవచ్చండి. చిన్నపిల్లలు దయచేసి కింద కార్పెట్ ఏర్పాటు చేశాం. చిన్నపిల్లలు ఉన్నట్లయితే వారు ముందుకు రావాల్సిన కోరుతున్నాం. కుర్చీలో దయచేసి పెద్దవారికి అప్పచెప్పండి. కొంచెం చాలా పెద్దవారు వస్తూ ఉన్నారు. చివరి రోజు కాబట్టి కొంచెం సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ లోపల ఒక పాటను పాడుకొని దేవుని స్తుతించుకుందాం. పూజలు పెట్టించదలిచిన వారు వెనక పూజలు రాస్తూ ఉన్నారు. మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ దేవుడి సన్నిధిలో తీరాలని కోరుకున్న వారు వెనక పూజలు పాలపాటి వినోద్ గారు, ముత్తమాల ప్రసాద్ గారు, భీమల ప్రకాష్ గారు, బట్ట జోసఫ్ గారు రాస్తున్నారు. మీరు అక్కడికి వెళ్ళి మీ పూజలు రాపించుకోవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా భావసంకీర్తనలు చేయడానికి 7 గురువులు అక్కడ మన ప్రవీణ్ బాబు గారు భోజనం దగ్గర కూర్చొని ఉన్నారు. అక్కడికి వెళ్ళి భావసంకీర్తనలు చేయవలసిందిగా కోరుతున్నాం. తపస్సు రోజులు రాబోతున్నాయి, సిద్ధపడదాం. మన మనసులో పరిశుద్ధాత్మ దేవా
క్రైస్తవులందరూ, కథోలికులందరూ ప్రార్థనలో ఏదైనా సాధ్యమవుతుంది అని అంటూ వింటే ఇంట్లో నుంచి విన్నాడు. నిజంగా ఇది జరుగుతుందో లేదో టెస్ట్ చేయడానికి దేవుని దగ్గరకు వచ్చాడు, దేవాలయానికి వచ్చాడు. వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అయ్యా, ఇదిగో ప్రార్థన ద్వారా ఏదైనా సాధ్యమవుతుంది అంటున్నారు. అయితే నేను ఒక 3 విషయాల మీద ప్రార్థన చేస్తున్నాను. ఒకటి, నా పర్సు నిండా డబ్బులు ఉండాలయ్యా ఎప్పుడు అని ప్రార్థన చేశాడు. ఒక కండిషన్ పెట్టాడు దేవునికి, నా పర్సు నిండా డబ్బులు ఉండాలయ్యా అన్నాడు. దేవుడు విన్నాడు. ఇంకా రెండవ కండిషన్ పెట్టాడు, పర్సు నిండా డబ్బులే కాదు, ఒక పెద్ద వాహనం కావాలండి అని కండిషన్ పెట్టాడు. దేవుడు కూడా విన్నాడు. పెద్ద వాహనమే కాదు, నా వాహనంలో ఎప్పుడు జనాలు ఉండాలండి, కలకల్లాడుతూ ఉండాలండి, జనాలు నా మధ్యలోనే ఉండాలి, ఎప్పుడు కూడా నాతో పాటు ఉండాలని 3వ కండిషన్ కూడా పెట్టాడు. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. మొదటి కండిషన్ ఏంటండి? రెండో కండిషను పెద్ద వాహనం. 3వ కండిషను దేవుడు వాడు ప్రార్థన ఆలకించి కండక్టర్ జాబ్ ఇచ్చిండు. అతనికి కండక్టర్ పోస్ట్ ఇచ్చాడు. ఎందుకు ఈ 3 కండిషన్లు? కండక్టర్ పర్సు చూశారు, ఎప్పుడు చూసినా ఎప్పుడు డబ్బులే ఉంటాయి. మరి కండక్టర్ ఉండే వాహనం ఏంటి? పెద్ద బస్సు. ఈ బస్సు నిండా. సో అందుకే ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రార్థన గురి కలిగినటువంటి ప్రార్థన అయి ఉండాలి. హన్నా ప్రార్థన చేసింది సమూయేలు మొదటి గ్రంథంలో. ఎవరిని ప్రార్థన చేసింది? అయ్యా, నాకు ఒక మగబిడ్డనివ్వయ్యా అని ప్రార్థన చేసింది కదా. గురి కలిగినటువంటి ప్రార్థన, లక్ష్యము కలిగినటువంటి ప్రార్థన, దేనికోసము చేస్తుందో తెలుసుకోగలిగినటువంటి ప్రార్థన ఇది. హన్నా ప్రార్థన చేస్తే దేవుడు ఆమె మొరను ఆలకించి ఒక గొప్ప ప్రవక్త అయినటువంటి సమూయేలు ప్రవక్తను హన్నాకు ప్రసాదించాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు చాలా సంతోషంతో, ఆనందంతో, ఒక లక్ష్యము కలిగినటువంటి ప్రార్థన చేయగలిగి ఉండాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగనే ఇంకా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు దయచేసి వాలంటీర్స్ వాళ్ళని కూర్చోబెడితే మంచిదండి. ఎందుకంటే వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం, మధ్యలో ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి వారు ముందుకు రండి. వాలంటీర్స్ వస్తున్నటువంటి వారిని దయచేసి వెనక భాగంలో కూర్చోబెడితే మంచిది. ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ యేసుప్రభు ముఖం, నా ముఖం ఎవరు చూడట్ల, వాళ్ళ ముఖాలే చూస్తున్నారు. ఈ 2 గంటల పాటు మా ఇద్దరు ముఖాలు అందంగా లేకపోయినా మీరు మా వైపే చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన బాగా విశ్వాసం లేనటువంటి ఇంకో భక్తుడు వచ్చాడు. అయ్యా, మాకు బిడ్డలు లేరయ్యా, ప్రార్థన చేస్తే బిడ్డలు కలుగుతారంట, ఈ దేవాలయంలో ఈ స్థలంలో ప్రార్థన చేస్తే బిడ్డలు కలుగుతారంటయ్యా, నాకు కనీసం బిడ్డలకు ప్రసాదించయ్యా, చాలా సంవత్సరాలైంది వివాహమై, బిడ్డలను ప్రసాదించనేసరికి దేవుడు ఆ ప్రార్థన విని సంవత్సరం తిరిగే లోపల కవల పిల్లల్ని ఇచ్చాడు. వాళ్ళిద్దరికి సంతోషంగా ఆనందంతో పేర్లు పెట్టాడు. ఏమని పేర్లు పెట్టాడు తెలుసా? లవ్ అండ్ లవ్లీ అని పేర్లు పెట్టాడు. ఏం పేర్లు అండి? లవ్ అండ్ లవ్లీ అని పేర్లు పెట్టాడు. చాలా సంతోషపడ్డాడు. మరలా తిరిగి వచ్చాడు. అయ్యా, నీకే స్తోత్రం, కవల పిల్లలు ఇచ్చావయ్యా, కుదిరితే ఇంకొక బిడ్డని అయ్యా అని ఇంకొంచెం గట్టిగా ప్రార్థన చేశాడు. సంవత్సరం తిరిగే లోపల ఇంకా 2 కవల పిల్లలు ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరికి ఏం పేర్లు పెట్టాడు తెలుసా? జాయ్ అండ్ జాయ్ఫుల్ అని పేర్లు పెట్టాడు. మొదటి ఇద్దరికి ఏం పెట్టాడు? తర్వాత ఇద్దరికి మళ్ళా దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాడు. దేవుడు ఇంకొక కవల పిల్లలు ఇచ్చాడు 3వ సంవత్సరం కూడా. ఇక తట్టుకోలేక స్టాప్ అండ్ ఫుల్ స్టాప్ అని పేర్లు పెట్టాడు వాళ్ళకి. స్టాప్ అండ్ ఫుల్ స్టాప్. మీకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలో చెప్పండి, ప్రసంగం అక్కడ ఆపేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట కొడదాం. ఓకే, మొదటి వచనానికి వచ్చాం నా ప్రియ దేవుని బిడ్డలారా. 91వ కీర్తన మొదటి వచనము. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు. చూసే ఎంత గొప్ప మాటలు చూసారు. మహోన్నతుడు, మోస్ట్ హై, ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి యేసయ్య, మహోన్నతుడైనటువంటి దేవుడు, ఈ లోకం
లోకమును సృష్టించినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవుడు, సూర్య చంద్ర నక్షత్రములను ఈ శూన్యంలో ఉన్నటువంటి సమస్తమును, గ్యాలక్సీగా పిలువబడుతున్నటువంటి సమస్తమును సృష్టించింది ఆ యేసయ్యే. గాలిని ఇచ్చినది నీవే, గగనాన్ని చేసినది నీవే, నీటిపైన నడచినది నీవే, నిత్యము కాపాడునది నీవే, నాకు ఆధారము నీవే నయా, ఆరాధన నీకే యేసయ్యా, నాకు ఆధారము నీవే నయా, ఆరాధన నీకే యేసయ్యా, నిన్ను వదలి నేను ఉండలేనయ్యా, నిన్ను వదలి నేను ఉండలేనయ్యా, నిన్నే నేను నమ్మితినేసయ్యా, నిన్నే నేను నమ్మితినేసయ్యా, నాకు ఆధారము నీవేనయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, నాకు ఆధారము నీవేనయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. కీర్తనకారుడు మహోన్నతుడైనటువంటి దేవుడు, మహోన్నతుడైనటువంటి దేవుడు, ఈ సమస్తమును తన ఆధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు, ఈ సమస్తమును ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు అంటాడు. మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ద మైటీ పవర్ఫుల్ గాడ్, మైటీ పవర్ఫుల్ గాడ్. ఆగుము, గాలి తుఫాను నిన్ను భయపెట్టేస్తుందా, తుఫాను ఆగుము అన్నాడు, ఆగిపోయింది, ఆగిపోయింది. 3 రోజులు తుప్పుబట్టి కుళ్ళిపోయి శరీరం అంతా నశించిపోయినటువంటి లాజరు లెమ్ము అన్నాడు, జీవముతో లేచాడు. చూసారు, ద మైటీ పవర్ఫుల్ గాడ్, మైటీ పవర్ఫుల్ గాడ్. 12 సంవత్సరాలండి, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎంతమంది వైద్యులను సంప్రదించింది, ఎంత ఖర్చు పెట్టింది, ఎంతో మంది సలహాలు తీసుకుంది. ఆ వీధిలోకి ఒక ఆయన వస్తుంటే వెళ్ళి ఇలా తాగింది. అంగీ అంచును అంటగనే అద్భుత సృష్టినిచ్చావు, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచే. అంగీ అంచును తాకిన వెంటనే మొత్తం జబ్బంత నాయమైపోయింది. ఇంకొకడు ఉన్నాడు, యేసు ప్రభు వయసు కంటే ఈడు జబ్బు ఎక్కువ, 38 సంవత్సరాలంట. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలండి ఈ లోకంలో జీవించింది? ఈడు జబ్బు ఆయన వయసు కంటే పెద్దది, 38 సంవత్సరాలు. అలా తాకాడు, అద్భుతాన్ని చూశాడు. మహోన్నతుడైనటువంటి దేవుని మరుగున వసించువాడు. ఎప్పుడో పాతకాలంలో మా తాతలు కట్టారండి ఈ గుడి, మా ముత్తాతలు కట్టారండి ఈ గుడి, మీ తాతలు ముత్తాతల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. నువ్వు దేని గురించి బట్టి ఉన్నావు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు, దేని నువ్వు ఆధారం చేసుకుని ఉంటున్నావు, నీ జీవితము నీ బ్రతుకు దేని మీద ఆధారపడి ఉందా ఒక్కసారి ప్రశ్నార్థంగా చేసుకోవాలి, ప్రశ్నార్థం చేసుకోవాలి. నీ పేరు కూడా జీవ గ్రంథంలో లెక్కించబడుతుందా? నువ్వు కూడా ఇదిగో మహోన్నతుడైనటువంటి సర్వశక్తి మంత్రుడి యొక్క నీడలో నువ్వు నివాసం ఉంటున్నావా, లేకపోతే ఆ స్థలంలో ఏమైనా వచ్చేస్తున్నాయా? ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. ఆ గాలిని ఈ లోకమును సృష్టించినటువంటి దేవుని యొక్క మరుగున నివాసం ఉన్నవాడు ధన్యుడంట కీర్తనకారుడు అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను బలపరుస్తాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ 91వ కీర్తన దావీదు మహారాజు రాసుకున్నాడు. దావీదు మహారాజు గురించి మీరు విన్నారో లేదు కానీ ఆయనంట, దావీదు మహారాజు వాస్తవానికి వాళ్ళ నాన్నగారి పేరు ఏంటండి అమ్మ? ఏషియా ప్రవక్తన, ఈషాయి కదా. ఈషాయి మొద్దు అన్న పదం విన్నారా? మొద్దు గురించి విన్నారు కానీ ఈషాయి గురించి వెళ్ళా కదా. ఈషాయి అంట కోర్టులో జడ్జి లాగంట, కోర్టులో జడ్జి లాగా ఉంటాడు. చాలా పవర్ఫుల్ మ్యాన్. జడ్జి యొక్క కుమారులు ఎవరైనా గొర్రెలు కాస్తారండి? ఎక్కడ కాయరు. ఏదో మా ఊర్లో అయితే కాయరు, మీ ఊర్లో ఏమైనా కాస్తారండి? కాయరు కదా. జాగ్రత్తగా వినాలి. మీరు వింటే తొందరగా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇలాగ మా రాజు మాస్టర్ లాగా కొత్తగా వచ్చిన కారుని కడుగుతూ ఉన్నాడంట. కారుని కడుగుతూ ఉంటే అటు రోడ్డు మీద 3 వెళ్తున్నారంట స్నేహితులు.
ముగ్గురు స్నేహితులు వెళ్తున్నారు. రాజేమో మంచి బెంజ్ కారును గడుగుతూ ఉన్నాడు, శుభ్రంగా గడుగుతూ ఉన్నాడు. బెంజ్ కారు కదా, ఖరీదు కలిగింది కాబట్టి ఒక చీవంగా తగిలినా ఒక ఈగ తగిలినా శుభ్రం చేస్తూ ఉంటారు. అటు వెళ్తున్న ముగ్గురు ఒక ఆయన అన్నాడంట, బా కారు ఎంత బాగుందో అన్నాడంట. ఏ రాజు బాబాయ్ ఎక్కడిది కారు అని అడిగారంట వాళ్ళు. వెంటనే రాజుగారు అన్నారు, అయ్యా మా అన్నయ్య ఇచ్చాడయ్యా కారు అన్నాడంట. ఏమన్నాడు? మా అన్నయ్య ఇచ్చాడండి కారు అన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు అలా వచ్చి కారు దగ్గర ముగ్గురు మనసులు అనుకుంటున్నారు. ఏమనుకున్నారు తెలుసా? మొదటి వ్యక్తి, అబ్బా ఈ కారు నాకుంటే ఎంత బాగుండునో అనుకున్నాడు. ఈ కారు నాకుంటే ఎంత బాగుండునో అనుకున్నాడు. అన్న పాపం వీళ్ళ కార్లు వీటి గురించి తెలియదు, కానీ ఒక కిట్ క్యాట్ చాక్లెట్ ఇచ్చిన వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ముగ్గురు స్నేహితులలో ఒక స్నేహితుడు అనుకున్నాడు, అబ్బా ఈ కారు నాకుంటే ఎంత బాగుండును అన్నాడు. రెండో వ్యక్తి ఏమనుకున్నాడు తెలుసా? నాకు కూడా అలాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండును అనుకున్నాడు. నాకు కూడా అలాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండు. ఎందుకు? వాడికి కూడా కారు వస్తుంది కాబట్టి. ఇంకా మూడో వ్యక్తి ఏమనుకున్నాడంటే, ఆ అన్నయ్యను నేనైతే ఎంత బాగుండును అన్నాడు. గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా చప్పలు కొడదాం, గట్టిగా ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ అన్నయ్యను నేనైతే ఎంత బాగుండు అన్నటువంటి ప్రథమ వ్యక్తి మన యేసయ్య. ఇప్పుడు గట్టిగా చెప్పకూడదాం. ఇప్పుడు కొట్టకపోతే నిజంగా పాపమే. గట్టిగా. ఎందుకంటే ఇచ్చేవాడు మన దేవుడు, ఇచ్చేవాడు మన దేవుడు, ఇచ్చేవాడు. మోషే నా శక్తికి కొదువు లేదు, నా చెయ్యి మొండి చెయ్యి అనుకున్నావా? నేను నీకు ఇయ్యలేనటువంటి వాడని అనుకున్నావా? వెళ్ళు ఫరో రాజు దగ్గరికి వెళ్ళు. ఎలానయ్యా ముసలివాడిని కదా, ఒక కర్ర ఉందా అన్నాడు. ఆ కర్ర చాలు నాయన అన్నాడు. ఆ కర్ర చాలు. ఎదురుగా ఎర్ర సముద్రం కనిపిస్తుంది, వెనకేమో 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలుంటే చేతిలో ఉన్నటువంటి కర్రతో కొట్టాడు. సముద్రం 2 పాయలు అయిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు వారు దాహముతో అలమటిస్తూ ఉంటే, దప్పికతో చచ్చిపోతూ ఉంటే, ఆ ఎదురుగా ఉన్నటువంటి బండను ఇట్లా కొట్టాడు అదే కర్రతో. జీవజలపు పూట ప్రవహించింది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మహోన్నతుని యొక్క మరుగున సర్వశక్తిమంతుడైనటువంటి ఈ దేవుని యొక్క సన్నిధానంలో ఉండటం ఎంతో మేలు, ఎంతో మేలు. ప్రస్తుత రోజుల్లో ఒక్కొక్క సమస్యలు ఎలా వస్తున్నాయో తెలుసా? ఇక అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, దరిద్రం దిగజారితే అట్టిపండు తిన్న పళ్ళు రాలుతాయి అంట. తెలుసా? దరిద్రం దిగజారితే అట్టిపండు తిన్నా అసలు ఎక్కడ రాలుతాయండి. అట్టిపండు తింటే అట్టు ఉంటుంది పరిస్థితి, మరి అలా ఉంటుంది. కానీ ఈయన సన్నిధానంలో ఉంటే సమస్తం ఇవ్వబడను. ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. మరొకసారి చదువుదాం. మొదటి వచనం 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని మరుగున వసించువాడు, మహోన్నతుని యొక్క దేవుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు, ప్రభువు నీవు నా ఆశ్రయమవు, నాకు రక్షణ దుర్గము, నేను నమ్మిన దేవుడు. చూసారా? అది ఇప్పుడు దేనిని క్షేమాధారం చేసుకుంటున్నావు? నీ బ్రతుకు దేనిని క్షేమాధారంగా చేసుకుంటున్నావు? దేవుని చూసి నువ్వు నీ కండబలం చూసా, నీ డబ్బును చూసా, నీ మంది మార్బలం చూసా, దేవుని చూసి నువ్వు క్షేమాధారంగా సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నావు. కీర్తనకారుడు నేర్పిస్తూ ఉన్నాడు, నీవు నా ఆశ్రయం అన్నాడు. నువ్వే నా ఆశ్రయం అయ్యా. నీవు కూడా అని రాయాలి అక్కడ. నీవు కూడా అని అన్నాడండి. యు ఆల్సో అన్నది లేదాడ. యు మై స్ట్రాంగ్ హోల్డ్, మై పవర్, మై స్ట్రెంగ్త్, మై లైఫ్, నా జీవం, నా ఆధారం. ఏమన్నాడు చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనం. నిజమైనటువంటి దేవుని ఆధారం చేసుకుంటే నీ జీవితం క్షేమంగా ఉంటుంది. మా ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 32వ అధ్యాయం 2వ వచనం.
32వ ఒకసారి మైకులో విందాం, ఎందుకంటే అందరూ వింటారు కాబట్టి. తీస్తే ఒకసారి చూడండి. 32వ అధ్యాయము 2వ వచనం. వారు గాలి నుండి తప్పించుకొను గుడిసెవలెను గాలివాన నుండి తప్పించుకొను ఆశ్రయములను ఉందురు మరుభూమిలో పారేడు కాలువల వలెను ఎడారిలో నీడనిచ్చు పెద్ద బండవలను ఒప్పుదురు. చూసారా, ఆయన యొక్క నీడలో వసించువాడంట. ఎలా ఉంటారంట? బండవలే, ధ్వజస్తంభం వలె నిలబడతారు. సర్వశక్తివంతుడైనటువంటి యేసయ్య యొక్క సన్నిధానములో పెరిగినటువంటి వారు, ఈ వాక్య బలములో పెరిగినటువంటి వాడు ఎలా ఉంటాడంట? బండవలే. ఈ బండ గురించి పరమగీతంలో వింటాం. బండ సందున పావురమా. ఎవరి బండ? తర్వాత చెప్తూ ఉంటాడు, ఆ బండే దేవుడు అంటాడు. ప్రియుడు నిన్ను కోరినాడు సంతసించుమా. నేను చెండూరులో, నేను నల్గొండలో, అక్కడ నేను ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. నేను ఒక అబ్బాయికి బైబిల్ ఇచ్చా. ఎక్కడో గ్రామానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటే అక్కడ నేను విచారణ గురువుగా ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను. బైబిల్ తిరిగి మళ్ళీ ఇచ్చేసరికి అందులో పరమగీతం కనిపించట్లా. పరమగీతం చించేసి జోబులో పెట్టుకున్నాడు. నేను ఎప్పుడో వాక్యం చేద్దామని చెప్పేసి పరమగీతం తీస్తే కనిపించట్లే అక్కడ. తర్వాత తీసి కనుక్కున్న ఏం చేస్తున్నాడంట, ఆ పరమగీతంలోని పదాలనేది రాస్తూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తున్నాడంట. మై డార్లింగ్, మై లవ్లీ. ఎందుకు పరమగీతాలన్నీ? బండ సందున పావురమా, నీ గూడు సాటును చూశాను, నీ బండ సాటును చూశాను, నా ప్రియమైనటువంటి ప్రేయసి. భక్తుడు ఆ ప్రేమలో పరవశించినప్పుడు దేవుణ్ణి ఒక ప్రియురాలుగా రాసుకున్నటువంటి కీర్తన పరమగీతం. ప్రియుడు నిన్ను కోరినాడు సంతసించుమా. దేవుడు నీ చెంతకు వచ్చాడు. ఇదిగో ఈ యొక్క 3 రోజులు ఈ కూటాల ద్వారా, దేవుడు వాక్యము ద్వారా, ఆరాధన ద్వారా, దివ్య సప్రసాదము ద్వారా దేవుడు మన చెంతకు వస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు అండి, మహోన్నతుడైనటువంటి దేవుడు. ఇదిగో అక్కడి నుంచి ఇక్కడ దిగొచ్చాడు. ఏం పొడి చేసాం మనం? అంతగానో ఏమి యోగ్యత ఉందో మనకి? అంతగానో ఏం చేసామని మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ క్షణంలో, ఈ తరుణంలో మన మధ్యలోకి వచ్చాడు. ఎందుకు తెలుసా? నిన్ను ప్రేమించాడు. గట్టిగా చెప్పకూడదా? నిన్ను ప్రేమించాడు కాబట్టి, మనలను ఈ సంఘమును, ఈ దేవాలయమును, ఇదిగో ఈ విశ్వాసులను ప్రేమించాడు కాబట్టి ఈరోజు వాక్యము ద్వారా, ఈరోజు దివ్య మనసము ద్వారా, ఈరోజు దివ్య సప్రసాదం ద్వారా దేవుడు మన మధ్యకు వస్తున్నాడు. అయితే నువ్వు దేని యందు నీ ఆశ్రయము, దేని యందు నీ క్షేమాధారము, ఎక్కడ నీ సెక్యూరిటీ? కొంతమంది డబ్బును చూసి, కొంతమంది గుర్రములను చూసి, కొంతమంది రథములను చూసి ఇదిగో మా క్షేమాధారం అంటాడు కీర్తనకారుడు అంటాడు. కానీ ఈ రాత్రికాల వేళలో మన క్షేమము, మన ఆధారము, మన యొక్క ఈ సెక్యూరిటీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దివ్య సప్రసాదం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 49వ అధ్యాయం యెషయా గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనం 49వ అధ్యాయం 2వ వచనం. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను, తన హస్తముతో నన్ను రక్షించెను, నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను. చూసారా, ఖమ్మం డైసిస్లో కొంతమంది ఫాదర్లు కత్తులతో తిరుగుతున్నారు. ఎలాంటి కత్తి అండి? వాక్యం అన్నటువంటి కత్తి. అందరు వామ్మో అంటున్నారు. దేవుని వాక్యము 2 అంచులా దూసుకొని పోతుంది. జాగ్రత్త వహించలేదనుకో, వాక్యము సమయం అనుకూలంగా ఉన్నప్పుడే వినిపించబడుతుంది. ఇదిగో ఈ లోకం మీద కరువు రాబోతుందంట. అది కూటికి నాటికి వచ్చే కరువు కాదు, వాక్యమునకు కరువు రాబోతుంది. అందుకే మన మేత్రాసనంలో దాదాపుగా దేవుని కృపలను చాలా మేత్రాసనాలు తిరిగాను. కానీ మన ఖమ్మం డయాసిస్లో ముఖ్యంగా ఒక్కొక్క గురువు చెప్తున్నటువంటి వాక్యము నిజంగా 2 అంచుల ఖడ్గము వంటిది. గట్టిగా చప్పలకొడదాం, గట్టిగా చప్పలకొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమన్నాడు చూడండి. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. కత్తి వంటి వాక్కు నొసగే. ఈరోజు ఈ వాక్యము నీ హృదయమునకు తాకపోతే ఇక నీ జన్మలో ఈ గుండె కరగదు.
అందుకే ఈరోజు మొదటి పట్టణం విన్నట్లయితే దేవుడు నూతనమైనటువంటి హృదయాన్ని ఇస్తాడంట. నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. ఐ గివ్ యూ అ న్యూ హార్ట్. కొత్త హృదయాన్ని ఇస్తాడంట. హృదయాన్ని ఇవ్వడమే కాదు, ఆయన ఆత్మతో నింపుతాడంట. తెలుసా? ఈ ఫిల్స్ యూ విత్ ద పవర్ ఆఫ్ ద స్పిరిట్. పవర్ ఆఫ్ ద స్పిరిట్. ఎంత గొప్ప మాట. బండలా ఉన్నటువంటి హృదయమును కరిగించే పదునైనటువంటి కత్తి ఏదైనా ఉందంటే అది ఆయన వాక్. యేసయ్యానే నా మనస్సు పులకించెను, నా మనస్సు పులకించెను, నా మనస్సు పులకించెను. ఈ మాటలతో నీ హృదయం పులకించట్లేదంటే, ఈ మాటలతో నీ హృదయం ద్రవించట్లేదంటే, ఈ మాటలతో ఇంకా నువ్వు నీ మోకాళ్ళు వంగట్లేదు అంటే ఏదో ఎక్కడో తేడా జరుగుతుంది. ఈ మాటలతో నా ప్రియమైన బిడ్డలారా, రెండు చేతులను పైకెత్తి ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఈరోజు ఆయన నామమున వసించువాడంట. ఆయన ఒక సన్నిధానంలో ఉన్నవాడు నిత్యము దీవించబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. 63వ కీర్తన 7వ వచనం, 63వ కీర్తన 7వ వచనం, 63వ కీర్తన 7వ వచనం, 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడిగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడేదను. చూసారా ఎంత గొప్ప మాట అండి. నీవు నాకు సహాయముగా ఉన్నావు, నీవు నాకు తోడుగా ఉన్నావయ్యా, అందుకే పాటలు పాడుతున్నాను. ఊహించని మేలులెన్నో నా జీవితములో చేసినవేసయ్యా. ఎన్నో మేలులు చేశావు, ఎంతో సహాయం చేశావు. ఈరోజు ఇంకా మనం బ్రతికి బట్టగట్టగలిగాము అంటే, ఇంకా నీవు జీవముతో ఉన్నావంటే అది దేవుడిచ్చినటువంటి సహాయం. రోజుకి సగటున 1,37,000 మంది మరణిస్తారంట తెలుసండి. కానీ ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. ఇది మన కండ బలము గుండె బలం కాదు, ఈ దేవుడు ఇచ్చినటువంటి సహాయం. ఇది దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇదిగో ఆయనను మనం ఏం చేయాలంటే ఏం చేయమన్నాడు చూడండి. ఏం చేయమన్నాడండి? సంతసముతో పాటలు పాడాలి. పాటలు పాడాలంటే కొంతమందికి స్వరాలు తిరగవు. ఇక నాది నెక్కలేసి గొలుసని పాడబెట్టు, అబ్బా అసలు మామూలుగా లేవు. ఇప్పుడేగా జామ చెట్టు గత్తాయి జాంకాయలు అసలు బాగా మామూలుగా పాడరు ఇప్పుడేగా కదా. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏదో పాడుతున్నారు, బటర్ఫ్లై బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్. ఇప్పుడు ఇక ఇలాంటి అంటే దేవుని పాటలు పాడడానికి చేతులు రావు, చప్పట్లు కొట్టడానికి చేతులు రావు, ప్రార్థన చేయడానికి నీ యొక్క స్వరం రాదు. ఆయన నిన్ను కాచి కాపాడుతున్నాడు కాబట్టి ఆయన సంతసముతో పాటలు పాడుడి. ఎంత గొప్ప మాట అండి. చనిపోయిన తర్వాత ఇదే జరిగిద్దంట తెలుసా? ఎందుకంటే దేవదూతలు 24 గంటలు ఏం పాడతారండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇదే పాడుతూ ఉంటారంట, ఇదే పాడుతూ ఉంటారంట, ఇదే పాడుతూ ఉంటారు తెలుసా? అది ఇప్పుడు మనం ఇది రిహార్సల్. ఇది ఇక్కడ నువ్వు పాట పాడలేదనుకో, అక్కడ క్వైర్ మాస్టర్ ఉంటాడు, ఏయ్ గట్టిగా పాడని మళ్ళీ ఒక గట్టిగా కొడతాడు. కాబట్టి ఇక్కడే ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. మరొకసారి చదవండి ఆ మాట. 63వ కీర్తన 7వ వచనం. నీవు నాకు సహాయకుడిగా ఉంటివి కనుక నేను నీ రెక్కల నీడలో సంతసముతో పాటలు పాడేదను. నేను నీకు అంటి పెట్టుకొని నడుతును. నీ కుడి చెయ్యి చాచి నన్ను ఆదుకును. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. ఇప్పుడు కొంచెం పాటలు పాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, చాలా సంతోషం. కొన్ని మా గ్రామాల్లో అటు కొంచెం కడప కర్నూలు ఏరియాలో అయితే ఇంత ఉద్యమం ఉండదు కాబట్టి ఇంకా మేము ఉపదేశం మేమే పాడుకుంటూ ఉండాలి.
మేమే అన్ని నేర్పిస్తామండి. కానీ ఇప్పుడు దేవుని యొక్క కృప వల్ల మనం కొంచెం కొంచెం మెరుకుగా ఉన్నాం మన యొక్క విచారణలలో, మన గ్రామాల్లో. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకొంచెం మీరు రావులపాలెం నుంచి, రాజమండ్రి నుంచి మీరు అటు వైజాగ్ వరకు వెళ్తే ఇంకొంచెం ఉద్యమం ఉంటుంది. ఈ ప్రొటెస్టెంట్ సంఘాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నేను రావులపాలెం రాజమండ్రి దగ్గర పనిచేసినప్పుడు ఒక అబ్బాయికి పాటలు పాడాలని చాలా ఆశ ఉంది. కానీ ఎప్పుడు వచ్చినా కానీ మైకులు ఇవ్వట్లేదంట అబ్బాయికి. దాదాపు ఒక 23 సంవత్సరాలు ఉంటాయి అబ్బాయి. ఆ అబ్బాయి పక్కన ఉన్నటువంటి 2-3 పెద్ద మనుషులను తీసుకెళ్ళి మధ్యాహ్నం భోజనానికి హోటల్కి తీసుకెళ్ళిండంట. 3 హోటల్ తీసుకెళ్ళాడు. భోజనం అయిన తర్వాత, ఏందబ్బాయి మంచిగా సంతోషంగా భోజనం పెట్టి ఏం కావాలంటే, అంకుల్ వచ్చే వారం పాట పాడాలనుకుంటున్నాను అంకుల్, కొంచెం మైక్ ఇస్తారా అని అడిగిండంట.
సైకిల్ మీద వెళ్ళేవారు. సో సైకిల్ తొక్కి తొక్కి కాలు నొప్పి రావడంతో ఏం కొన్నాడు? మోటార్ బైక్ కొన్నాడు. 1 సంవత్సరం నడిపాడు, 2 సంవత్సరాలు నడిపాడు. మోటార్ బైక్ నడుపుతూ ఉంటే బాగా వెన్నునొప్పి వచ్చేస్తుంది. అది కూడా పక్కన పెట్టేసి ఒక కారు కొన్నాడు. సైకిల్ పోయింది, బైక్ పోయింది, ఇప్పుడు కారు వచ్చింది. ఇక సుఖంగా కారులో పోతా ఉన్నాడు. సంవత్సరం నడిపాడు, 2 సంవత్సరాలు నడిపాడు, 3 సంవత్సరాలు నడిపేసరికి పాపం పొట్టొచ్చింది పాపం. సైకిల్ తొక్కుతుంటేనేమో, బండి నడుపుతుంటేనేమో, కారు నడుపుతుంటే పొట్టొచ్చింది. ఇక ఏం చేయాలి అర్థం కాక జిమ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. జిమ్ దగ్గరికి పోతే వాడిని పరీక్షించి, అయ్యా ఈ పొట్ట తరగాలంటే ఈ జిమ్లో ఒక సైకిల్ ఉందండి, దాన్ని తొక్కమన్నాడు. రోజు మరలా ఎక్కడికి వచ్చింది బండి? మనం ఎక్కడ పుట్టాం? ఎవరు మనం తయారు చేశాడు? మళ్ళీ ఎక్కడికి రావాలి? అక్కడికి రాకపోయావు అనుకో, అక్కడికి ఇందా నేను చెప్పాను కదా, అది శాశ్వతమైనటువంటి స్థలంలోకి వెళ్ళిపోతాం. అక్కడ ధనవంతుడు అరిచిన విధంగా, అయ్యా లాజరును పంపించు. ధనవంతుడు పేద లాజరు సంఘటన గుర్తుకొచ్చిందా? ఈ స్థలం చాలా ఘోరంగా ఉందయ్యా, ఇగో ఈ వేడి నేను తట్టుకోలేకపోతున్నాను, నీ స్థలములో నా భార్య నా పిల్లలు ఎవరు రావద్దయ్యా, ఆ లాజరును కొంచెం పంపించయ్యా అంటాడు. అప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసా? అక్కడ లాజర్ ఫాదర్ ఉన్నారు, ఆయన మాటలు వినండి చాలు అన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అక్కడ కోటాలు ఏర్పాటు చేస్తున్నారు, అక్కడ ఒక దేవాలయం ఉన్నది, అక్కడ ఒక విచారణ గురువులు ఉన్నారు, అక్కడ ఒక సంఘం ఉన్నది. అక్కడ ఆయన మాటలు వింటే చాలు ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి వస్తారు. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందు ఇడరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకప్పును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవం మనకప్పును. ఆయన యొక్క సాన్నిధ్యములో పెరిగినటువంటి వాడు, ఆయన సన్నిధానములో పెరుగుతున్నటువంటి వాడు దూతల సమేతముగా వచ్చి నీ కాలుకు గాయమునైనా తగలకుండాను ఎత్తి పట్టుకుంటారు. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఇప్పుడు దేవుని యొక్క ప్రతిజ్ఞలోకి వెళ్తున్నాం తెలుసా? ద ప్లెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సాన్నిధ్యం గురించి విన్నాం, దేవుని యొక్క సంరక్షణ గురించి విన్నాం. ఇప్పుడు 13వ వచనం, ఇక 14, 15, 3 వచనాలు వింటే దేవుడు ఎలాంటి ప్రతిజ్ఞ చేస్తున్నాడు చూడండి. 14వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను, నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడేదను. చూసారా ఎంత మంచి మాట? నేను ప్రేమించు, లేకపోతే నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. ఎందుకు ఈ మాట అంటున్నాడు అంటే, దేవుని ప్రేమించే మనుషులు తక్కువైపోయారు ఈ లోకంలో. ప్రస్తుతమైనటువంటి కలియుగంలో దేవుని ప్రేమించే నరులు చాలా వరకు తగ్గిపోతూ ఉన్నారు. ఒకప్పుడు చర్చిలకు ఎక్కువ మంది వచ్చారేమో. ఒకసారి ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాల్లో, ఫారిన్ దేశాలకు వెళితే ఇప్పుడు గుడికి వచ్చే వాళ్ళు చాలా తక్కువ. కానీ దేవుని కృప వల్ల ఇంకా ఇదిగో ఈ భారతదేశంలో దేవుని వాక్యము కోసం తప్పించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత సమయంలో దేవుని ప్రేమించేవాడు నిత్యము కాపాడబడతాడు, రక్షించబడతాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమించడం అంటే ఇదిగో ఇలాంటి ప్రార్థనలో కూడి రావటం. ఇంటి దగ్గర ఏమి లేకనా, ఇంట్లో టీవీలు ఉన్నాయి, టేప్ రికార్డర్లు ఉన్నాయి, మంచి మంచి సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్త సీరియల్స్ వస్తూ ఉన్నాయి. చిన్నారి పెళ్లి కూతురంట, మొగల రేకులు, ఇస్తరాకులు, చిల్ల పెంకులు, రకరకాలమైనటువంటి పూతరేకులు ఎన్నున్నాయి. అయినా మనం వస్తున్నాం, అయినా అన్ని వదిలిపెట్టేసి ఈ రాత్రి కాలంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించాము కాబట్టి ఆయన సన్నిధానానికి వచ్చి మాటలు వింటున్నాం. ఆయన మనలను రక్షించునుగాక, ఆయన మనలను రక్షించునుగాక. నా ప్రభావమును అంగీకరించి వారు నేను కాపాడేదను. చూసారు, కాపాడబడతావు, రక్షించబడతావు, దీవించబడతావు.
మరియ తల్లి ఇలాంటి ప్రభావములో పెరిగింది కాబట్టి, ఆయనను ప్రేమించింది కాబట్టి, నిత్యము ఇదిగో నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నాలో ఉన్నటువంటి సమస్తము ఆయనను ఆరాధించుచున్నదని ఎలుగెత్తి పాడింది కాబట్టి దేవుడు ఆయనను లేవనెత్తాడు, కాపాడ్డాడు, రక్షించాడు. ఎంత గొప్ప మాట అంటే సంఖ్యాకాండం 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 13వ అధ్యాయం 23వ వచనం, 13-23వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 23వ వచనం. అంతటా వేగుల వాండ్రు ఎస్కోలు లోయ చేరుకొనిరి. అక్కడ ఒక గుత్తిగల పెద్ద గుత్తిగల ద్రాక్ష రెమ్మను, ద్రాక్ష కొమ్మను ఒకదానిని తెగనరికి, ఆ గుత్తిని ఇద్దరు మనుషులు కర్ర మీద మోసుకొని ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, అంజూర పండ్లు. ముఖ్యమైనటువంటి మాట అండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి మాట. నేను ద్రాక్షవల్లిని, మీరు నా రెమ్మలు అని పలికింది ఎవరు? యేసయ్య. ద్రాక్ష దేనికి సాదృశ్యం? యేసయ్యకు సాదృశ్యం. పాత నిబంధన అంతా కూడా ఒక ఛాయ, ఇట్ ఈస్ ఎ షాడో ఫర్ ద కల్మినేషన్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ఒక కొత్త నిబంధనకి ఒక ఛాయ లాంటిది ఈ పాత నిబంధన. ఒక ఇద్దరు వ్యక్తులు, ఆయన ఏం చేస్తున్నాడు, ఒక ఆయన ఇట్లా కాడిని పట్టుకున్నాడంట, ఇంకొక ఆయన ఇంకొక కాడిని పట్టుకున్నాడు. మధ్యలో ఎన్ని రకాలమైన పండ్లు ఉన్నాయండి? 3 రకాలమైన పండ్లు ఉన్నాయి. ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండ్లు, అంజూరపు పండ్లు. ద్రాక్ష పండ్లు క్రీస్తు ప్రభువునకు సాదృశ్యం. దానిమ్మ పండ్లు మీరు ఆ రక్తమును పిండితే ఏ కలర్ వస్తుందండి? ఆ రోజు కల్వరి యాగములో ఆయన రక్తమును చిందించాడు. ఆ రక్తము దేనికి సాదృశ్యం? క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి, ఆయన మన కోసము ప్రాణత్యాగము చేశాడు కాబట్టి ఆ రక్తము చిందించబడ్డది. అంజూరపు పండ్లు దేనికి వాడతామండి? ఎక్కువగా మెడిసిన్స్కి వాడతామండి. ఎక్కువగా ఈ యొక్క టాబ్లెట్స్లలో వాడుతూ ఉంటారు, టానిక్లో వాడుతూ ఉంటారు. వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడైనటువంటి క్రీస్తు ప్రభు. రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును, నేను స్వస్థత పొందగను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా. పండ్లు ఇంకొకటి అంజూరపు పండ్లు. ఈ పండ్లు క్రీస్తు ప్రభుకి సాదృశ్యం. ముందుండి నడిపించుతున్న వ్యక్తి ఎవరు తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు, వెనకుండి నడిపిస్తున్నటువంటి దేవుడు. ఈ యావత్తు సృష్టిని అంతటిని కూడా సృష్టించాడు తండ్రి దేవుడు. ఆయన ముందుండి నడిపిస్తూ ఉంటే దాన్ని పరిపూర్ణం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మనందరిని నడిపిస్తున్నాడు. ఈ కాడు ఎవరో తెలుసా? మరియ తల్లి. మరియ తల్లి నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నాలో ఉన్నటువంటి సమస్తము ఆయన ఆరాధించుతున్నదని ఆయన ప్రేమించింది కాబట్టి దేవుడు ఆయన ఒక కాడిగా మరియ తల్లిని ఎన్నుకున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, మరియ తల్లిని ఎన్నుకున్నాడు కాబట్టి ఆమె నుండే ఈ జీవము కలిగినటువంటి వైద్యులకు వైద్యుడైనటువంటి ఇదిగో ఆయన రక్తమును చిందించే ఒక గొప్ప ఆదరణకర్తను, సృష్టికర్తను మనకు ప్రసాదించింది. ఆయనే క్రీస్తు ప్రభు. అని అంటూ ఉన్నాడు, నన్ను ప్రేమించువాడు రక్షించబడును. చదవండి 14 వచ్చిన చదవండి. నన్ను ప్రేమించువాడు నేను రక్షించెదను, నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడేదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి సమాధానమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేయుదును. వారిని దీర్ఘాయుష్యముతో సంతృప్తిపరిచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించెదను. ప్రభువు పలుకుచున్నాడు. చూస్తారు ఎన్ని వాగ్దానాలు చూడండి, ఒకసారి లెక్క పెట్టండి, ఎన్ని వాగ్దానాలు చూడండి.
ఎన్ని ప్రతిజ్ఞలు చేస్తున్నాడో చూడండి దేవుడు. 1 నన్ను ప్రేమించు వారిని రక్షిస్తానన్నారు. 1 రెండవది నా ప్రభావమును అంగీకరించు వారిని కాపాడుతానన్నారు. 3వది వారు నాకు మొరపెట్టినప్పుడు ప్రత్యుత్తరం ఇస్తానన్నారు. 4వది వారి ఆపదలో వారిని ఆదుకుంటానన్నారు. 5వది వారి విపత్తుల నుండి కాపాడి వారి కీర్తి. 6వది వారి దీర్ఘాయుష్తో. 7వది నా రక్షణమును అనుగ్రహించదను. మొత్తం ఎన్ని? 7 దేనికి సాదృశ్యం? సంపూర్ణానికి సాదృశ్యం. గట్టిగా చప్పట్లు కొడదాం. 7 దేనికి సాదృశ్యం? సంపూర్ణం. 7 రోజులు సృష్టి ఆరంభించబడది. 7 పలుకులు దేవుడు శిలువ మీద మాట్లాడాడు. ఇవే 7 వాగ్దానాలు ఈరోజు కీర్తనాకారుడు మనకి ఇస్తూ ఉన్నాడు. సరే గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం వాల్యూమ్ పెంచవచ్చు. ఓకే, ఎవరైతే గట్టిగా చప్పట్లు కొడుతున్నారు ఈరోజు అసలుకే ముక్కలు అంటారు. కొంచెం గట్టి కొడదా చప్పట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 7 దేనికి సాదృశ్యం అంటే సంపూర్ణానికి సాదృశ్యం. ద కంప్లీట్ నంబర్ ఇన్ జూడాయిజం ఈజ్ 7. ఆ 7 దేనికి సాదృశ్యం? క్రీస్తు ప్రభువుకి సాదృశ్యం. కానాను విందులో 6 రాతు బాణలు ఉన్నాయి. అప్పటి వరకు ఆ పెళ్ళంతా కూడా జంత్రమంత్రగా ఉంది. ఈ అన్ని కొరతలే 7వ బాణ వచ్చింది. క్రీస్తు ప్రభు ఇంటికి వచ్చాడు. అసంపూర్తిగా కొరతగా ఉన్నటువంటి ఆ పెళ్లిని క్రీస్తు ప్రభు రాకతో దాన్ని సంపూర్ణంగా చేశాడు. ఈరోజు అసంపూర్ణంగా ఉన్నటువంటి మన జీవితాలకు, అసంపూర్తిగా ఉన్నటువంటి మన కుటుంబాలకు, మన సంఘాలకు సంపూర్ణంగా ఇచ్చేవాడు క్రీస్తు ప్రభు మాత్రమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో చూడండి. మహోన్నతుడైనటువంటి దేవుడు ఎక్కడో ఆకాశముల సింహాసనంపై కూర్చొని గ్లోరీ గ్లోరీ మహోన్నతం నా పరిశుద్ధుడు అని అలా ఆరాధించబడుతున్నటువంటి దేవుడు ఈరోజు మన స్తుతుల సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. ఎందుకు? మనందరిని దీవించడానికి. ఈ 7 వాగ్దానాలు నా ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత ఎప్పుడైనా మనసులో కొంచెం కలవరం వచ్చినప్పుడు, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఈ 91వ కీర్తన చదవండి. నీలో అస్వాంతన అనేది వస్తూ ఉంటుంది తెలుసా. ఆ మకరందము నీలో ప్రవేశిస్తూ ఉంటుంది. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించేద నిత్యం నీ నీడలో ఆస్వాదించెదను. ఆకల మకరందము జీవించెద నిత్యం నీ నీడలో ఆస్వాదించెదను. ఆకల మకరందము యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీలో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడెను నా అంతరంగము, రక్షణానందము భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించెద నిత్యము నీ నీడలో ఆస్వాదించెదను. ఆకల మకరందము జీవించెద నిత్యము నీ నీడలో ఆస్వాదించెదను. ఆకల మకరందము జీవించెద నిత్యము నీ నీడలో ఆస్వాదించువాడు సంపన్నుడైనటువంటి దేవుడు, సద్గుణములు కలిగినటువంటి దేవుడు, ఆయన ఆశీర్వదించినటువంటి దేవుడయ్యా. ఆయన
అయ్యా నీ మాటల ద్వారా మాలోని శివము నింపమని, అయ్యా నీ మాటల ద్వారా మాలోని శక్తిని నీ బలమును ప్రభు అయ్యా ప్రసాదించమని అడుగుచున్నాను. స్తోత్రము అయ్యా జీవము కలిగినటువంటి జీవాధిపతైనటువంటి మహోన్నతుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి అయ్యా ఈ యొక్క రాత్రి కాలంలో వచ్చినటువంటి విశ్వాస జీవితంలో అయ్యా ఈ యొక్క వాస్తవాలలో ఈ యొక్క ఏడు పరిపూర్ణమైనటువంటి వాస్తవాలతోటి నాలో కూడా నింపి ప్రతి స్తంభము వలె ప్రతిష్ఠించమని యేసునామములో అడుగుతున్నాను. గ్లోరీ 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 ఆయనకు మాటలలో లేకపోతే ఆ ప్రాంతంలో లేకపోతే ఆయనకు పాటలో లేకపోతే లేవనెత్తుతాడు. దూతల సమేతంగా నిన్ను లేవనెత్తుతాడు. ఆయన నీ కాలంలో నొప్పి రాకుండా దూతల సమేతంగా నిన్ను లేవనెత్తుతాడు. దేవుడు వాగ్దానము ఇది ప్రత్యక్షంగా దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ప్రేమించేవాడు ఆశీర్వదించబడును. ఆయన నామమును స్తుతించువాడు ఎల్లప్పుడూ మన సహాయము పొందుకొనును. అందరూ కలిసి శ్వాసతో ప్రార్థన యేసునామములో భజన, యేసునామములో భజన, యేసునామములో భజన ఆరాధన చేద్దాం. స్తోత్రములు జీవములను హల్లెలూయా 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 గ్లోరీ 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 ద మైటీ పవర్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా ఆల్మైటీ గాడ్ ఈ యొక్క శక్తిని ఈ బలమును ఈ గ్లోరీని ఈ మహిమను నాపై ప్రసాదించండి. ఈ స్థలమునంతటిని ప్రభువా నీ ఆత్మను అభిషేకించండి నాయనా. ఇదిగో ఈ స్థలంలో ఉన్న ప్రతిష్ఠాయన నీ ఆత్మ అభిషేకమును పొందించండి. శరారులను యవనస్తులను ఉద్యోగం కోసం చూస్తున్నటువంటి వారు, వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, కుటుంబ జీవితంలో ఉన్నవారు ఈ ఆత్మకు అభిషేకం కలిగించమని శుక్రవారం దేవుని నామము దేవుని అభిషేకము దేవుని అభిషేకముతో మన మీద కుమరిస్తూ ఉన్నాడు. వాక్యము ద్వారా అభిషేకిస్తూ ఉన్నాడు. ఆరాధన ద్వారా అభిషేకిస్తూ ఉన్నాడు. దివ్య సంస్కారం ద్వారా దేవుడు మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. గ్లోరీ 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 మహిమ 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 దేవుడు స్తోత్రములు 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 జీవాధిపతి అయినటువంటి దేవుడు the living God, the living God, the wisdom of God, the right hand, the mighty powerful God. He is being with us. He is being with us. He wants to anoint each one of us. అందరికీ ఆశీర్వాదములు అభిషేకము జరుగునుగాక. ఆయన ఆత్మ అభిషేకము జరుగునుగాక. ఆయన ఆత్మ అభిషేకము జరుగునుగాక. ఆయన సాన్నిధ్యము ఆయన వాక్య ఫలము మనలో వచ్చునుగాక. స్తోత్రములు 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 హల్లెలూయా 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 మాటలను ఆస్వాదించువాడు జీవింతును నిత్యము నీ నీడలో నీడలో నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మాటల మకరంగము ఆయన నీడలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆయన మాటల యొక్క ఆస్వాదం అంట. మకరందం జుంటి తేనెల కంటే తీయనైనది మధురమైనది. ఇట్ ఈస్ స్వీటర్ దెన్ హనీ, స్వీటర్ దెన్ హనీ. అలాంటి గొప్ప భాగ్యము దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఆ 7 వాగ్దానాలు చదువుకొని వాక్యంలో ముగించుకుందాం. 7 వాగ్దానాలు ఒకసారి చదవండి. 14వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను రక్షించెదను. నా ప్రభావమును అంగీకరించు వారిని నేను కాపాడెదను. వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వారికి ప్రత్యుత్తరమిత్తును. వారి ఆపదలలో వారిని ఆదుకొందును. వారిని విపత్తుల నుండి కాపాడి వారికి కీర్తిని దయచేసి
దయచేయుదును. వారిని దీర్ఘాయుష్యుతో సంతృప్తి పరిచెదను. వారికి నా రక్షణమును అనుగ్రహించేదను అని ప్రభువు పలుకుచున్నాడు. ఇది దేవుని మాటలు, నా మాటలు కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలు, ఈ వాక్య బలము మన జీవితాల్లో అభిషేకించబడును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుణ్ణి మహిమపరచుకుందాం. అందరూ కూడా మోకరించి శిరములు వంచడని పాటను పాడుకుందాం. మోకరించి శిరము. దేవుడే పొడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవారి నామము స్తుతింపబడునుగాక. సదేవా మానవుడైన యేసు స్తుతింపబడునుగాక. అవనామైన వారి నామము స్తుతింపబడునుగాక. దివ్య హృదయం స్తుతింపబడునుగాక. యేసునాథుని పవిత్ర రక్తం స్తుతింపబడునుగాక. పరిశోధ దేవ ద్రవ్యం పాలనందును వించేసి యేసునాథుడు స్తుతింపబడునుగాక. దాచువారైనా స్పిరితో సంతోషింపబడునుగాక. శివుని తల్లి మరియమాత స్తుతింపబడునుగాక. మాత యొక్క అమలో ద్రవం స్తుతింపబడునుగాక. కన్య తల్లియో వారి నామము స్తుతింపబడునుగాక. మోక్షారోపణము స్తుతింపబడునుగాక. జోగపగాము స్తుతింపబడునుగాక. మధుమలయందును తమ ఆశీస్తుల ఎందును దేవుని తోడు ఘనమోహ స్తుతింపబడునుగాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. యేసు ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవ వందనం. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి యేసు యెహోవా తండ్రి మీద చాలా సార్లు కోపం వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఎవరి మీద? ఇజ్రాయేల్ మీద. ఎవరికి వచ్చింది? దేవుడికి. ఏం చేస్తో తెలుసా? ఒకప్పుడు దేవుడు వాళ్ళకి అన్నం ఏమిటో లేట్ చేశాడు, భోజనం పెట్టడం లేట్ చేసేసరికి కోపం వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలందరూ మోసే మీద దుమ్మెత్తి కోసారు. దాన్ని బట్టి దేవుడు ఎలాంటి భోజనం ఇచ్చాడు? దాన్ని ఇవ్వక ముందు వాళ్ళు ఏమని తిట్టారో తెలుసా మోసేని? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు బాగుండేది, ఏం తిని బతికాం తెలుసా? దోసకాయలు, పుచ్చకాయలు, నిమ్మకాయలు. ఏం తిన్నారు రేవతి? ఏంటండి? పుచ్చకాయలు, దానిమ్మకాయలు,
ఇవన్నీ అక్కడ ఆగి తిని బతికాము, వీళ్ళకి ఏం పని? ఉల్లిగడ్డలు, కంద, ఆలుగడ్డ, ఇంకేంది నా బొంద, ఇంకేమన్నా ఉన్నాయా? ఓకే, ఇవన్నీ తిని ఆడ మంచిగుంటే ఏ రాళ్ళు మోసిన ఆగి బతుకున్నాం కదా, ఏడకు వచ్చిను ఏది కూడా లేదు. దేవుడు అనుకున్నాడు, అమ్మ ఇల్లుకి నా మీద తిరగబడేటట్టున్నారు. ఇప్పుడు అట్లే మీరు చూస్తున్నారు, నేను కూర్చోమని నాకెళ్ళి తిరగబడేటట్టున్నారు. మీకోసం మంచి చికెన్ తయారు చేస్తున్నారు అంతే. ఓకే, డోంట్ వరీ, అయింది. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో రాదు? వచ్చిద్దా? రేపు ఎంతమంది బతుకుతారు నాకే తెలియదు. మీకు తెలుసా? శ్రవంతికి నా మీద ఎట్ట కోపం వస్తుంది. ఓకే, ఇశ్రాయేలు ప్రజలు కోపం అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు? ఊహించినట్లుగా మన్నా భోజనాన్ని వాళ్ళకి ప్రసాదించాడు. కానీ వినగినటువంటి బిర్యానీ పెట్టాడు. ఇక అవి తిని ఏమేవారు తెలుసా? ఏం చేశారు? ఏమని తెలుసా? అన్నం పెట్టేటప్పుడు అప్పట్లో ఎక్కడ కూర్చునే వాళ్ళు మనోళ్ళు? మీకు తెలియదా? ఇప్పుడు డైనింగ్ సెట్, కడుపు నిండా తినగా డైనింగ్ సెట్ అయితే ఫుల్గా ఉంటుంది. వాళ్ళు తిని ఎట్లా కూర్చొని తినేవాళ్ళు? బాసా పెట్లు పెట్టుకొని ఏం తిన్నారు? మన్నా భోజనం, దేవదూతల భోజనం, వెరీ గుడ్. తిని మనం తిన్న తర్వాత ఒక హ్యాబిట్ ఉంది ఒకటి, ఏందో తెలుసా? మంచిగా తింటాం, తిన్న తర్వాత ఏం చేస్తాం? ఊపిడేవారు. ఎందుకు? అరగాల, పేగులు కదలాల. మరి తిన్న తర్వాత ఊపి లేస్తారా? ఇప్పుడు నేను కూడా లేస్తున్నాను. కాబట్టి వాళ్ళు కూర్చొని తిని అట్లున్నప్పుడు, ఈ స్థితిలో ఉన్నప్పుడు యెహోవా తండ్రి ఏమన్నారు తెలుసా? లేచి నేను చెప్పే ప్రాంతానికి పరిగెత్తండి అన్నారు. ఇక ఇట్లా పడ్డోళ్ళు పోతారండి. ఇప్పుడు నా పరిస్థితి అంతే. ఇప్పుడు కూలి పనికి వస్తారు మనకి. తిన్న తర్వాత వెంటనే పని చేస్తున్నారా? ఎంతసేపు రెస్ట్? గంట, అర్ధ గంట, 30 గంట. వాళ్ళు లేచినాక యజమాని అటే చూస్తారు, ఎప్పుడు లేతడా? వాళ్ళు ఆవిడ ఇంకా నిద్రపోయినట్టే నటిస్తారు వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ రీతిగా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల దేవుడు ఏమన్నాడు? లేచి నడవన్నాడు. మరి మనోళ్ళు అట్లా కాలు చాపు కూర్చోగానే సరిపోదు, ఇంకేం పెడతారు పళ్ళల్లా? టూత్ పిక్, లేకపోతే ఆ పుల్ల తీసి ఈ కుర్చీ లోపల దేవుడు అన్నట్టు తెలుసు. ఇమ్మీడియట్లీ లేచి నడవని అన్నారు. తిట్టుకోరా? పెట్టినట్టే పెట్టిండి, ఏం దేవుడేనా? అరిగిందాక నడవమంటాడు. వెరీ గుడ్, పెట్టినట్టే పెట్టాడు. ఇప్పుడే తిన్నది. ఒక 5 నిమిషాలు కూర్చొని ఇవ్వడా? ఒక్క 10 నిమిషాలు. చూడండి ప్రియబిడ్డలారా, దేవుడి విషయంలో మనం కూడా కొన్నిసార్లు కోపడతాం. కొన్ని ఆధ్యాత్మిక విషయాలలో కూర్చోవన్నా, నిలబడవన్నా, లేకపోతే మోకాలు వేయవన్నా, చేతులు ఎత్తవన్నా సనుగుడు గొనుగుడే వారాలు ఉన్నాయి. దేవునికి సనుగుడు నచ్చదు, ఇష్టం లేదు. ఎవరు సనుగుడు విన్నారు? దేవుడు. అబ్రహాము సోదరైనా, మోసే సోదరి అయినా మిరియాము. ప్రైజ్ ద లార్డ్. అలాంటి గొనుగుడు వినే దేవుడు ఎవరు? ఆ శరముతో నిన్ను గొనిగే బదులు దేవుని స్తుతిస్తే ఏమొస్తాయి? దేవుని ఆశీర్వాదాలు నిండుగా. నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు. సైతాను 3వ రోజు చూసారా? ప్రసంగం చెప్పకుండా నన్ను ఎమ్మటే మూసేస్తాడు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నీకు నాకు తోడుగా ఉంటాడు. దేవుడు లెమ్మన్నప్పుడు వెంటనే లేవాలి. మంచం మీద పొద్దున ఎంతమంది లేస్తున్నారు? ఒక అంటుంది, ఫాదర్ ఇటు మోకలు ఇటు పక్క పడుకొని శుద్ధిస్తా అంటది. ఏం శుద్ధిస్తావు? సగం నిద్రలోనే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ టైంలో తలుపులు కిటికీలు కొట్టుకుంటూ మా అమ్మ సైతాన్ ఇటే సగం నిద్రలో దూరతే సైతాను. నువ్వు దేవుని స్తుతించబోతే దేవుడు అవుతాడు తెలుసా? సైతానే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పంతులు గారు కోపం వస్తుందా నా మీద? అమ్మట చూస్తున్నాను, సరిపోయిన అన్నం చేస్తున్నా. డోంట్ వరీ. ప్రైజ్ ద లార్డ్. మరలా మనం రేపు కలుస్తామో లేదో తెలియదు. ఎంతో చక్కగా ప్రయాసపడి వచ్చారు. ఇది నేను చెప్పే మాట ఏంటంటే, మీరు దేవుడు పిలిచిన వెంటనే వెళ్ళటానికి సిద్ధపడే ఒక యుద్ధ వీరులుగా
ఉండాలి. ఉందామా? ఎక్కడ పిలుస్తాడు ఆయన? తన మందిరానికి. ఇంకెక్కడ పిలుస్తాడు? కుటుంబ ప్రార్థనకి. ఇంకెక్కడ పిలుస్తాడు? నీ వ్యక్తిగత ప్రార్థనకి దేవుడు నిన్ను, పోయిన సండే చెప్పా మీకు 3 రకాల ప్రార్థనలు మనకి ఎప్పుడు ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. యేసుప్రభు చేశాడు కదా ఈ 3. అంతకుముందు సండే యెరూషలేముకి వచ్చాడు, దయ్యాన్ని పారద్రోలాడు. నిన్న ఎవరింటికి వెళ్ళాడు? సీమోను పేతురింటికి వెళ్ళాడు, కుటుంబ దర్శన. మరి తర్వాత అదైన వెంటనే మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఎక్కడికి వెళ్ళి? ఎడారి ప్రాంతానికి వెళ్ళి ఆయన ఒంటరి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ 3 రకాల ప్రార్థనలు చేశాడు. నువ్వు నేను అంత ఆప్టాల్ చేయకూడదా? చేద్దామా? చేస్తారా? చేస్తాను వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. వాగ్దానం ఏంటి దేవునికి? నాకు కాదు, ఎవరికి? దేవునికి వాగ్దానం చేయండి. ఇది నేను చేస్తా అన్న వాళ్ళు గట్టి చేయొద్దండి. నేను చేయాలి, ఇది సత్యం, ఇది చేస్తే నాకు దీవెనలు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజల్లా గొనుక్కోబాకండి, దేవుని మీద సనుగుడే వారిని పెట్టబాకండి, దేవుని మీద ఏం చేయబాకండి, సోమరితనమును మీరు ప్రదర్శించబాకండి. పౌలు అంటారు తిమోతి, నిన్ను చంటి బిడ్డ వల్లే పోషించుకున్నానయ్యా, నేను కాపాడుకున్నాను. దేని కొరకు తెలుసా? నా సజీవుడైన దేవుడిని ప్రకటించడానికి నేను ఎన్నుకున్నాడు. అది నువ్వు నమ్మి వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని నీవు చూడబాకు. ఒక చంటి పిల్లని తల్లి ఎలా పెంచిద్దో నిన్నలా నా ముకిలిత హస్తాలతో నేను నిన్ను, హస్త నిక్షేపణముతో నేను నిన్ను ఆశీర్వదించాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి అయిన మనసునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. ఎక్కడ చెక్కున్నా? బెల్షజర్ రాజు, నెబుకద్నెజర్ రాజు కుమారుడైన బెల్షజర్ హాయిగా విందులు వినోదాలతో ఏం చేశాడో తెలుసా? భార్య అందరం తీసుకుని వచ్చి ఆయన ఏమంటారు, రాజభవనంలోకి ఎవడు రాకుండా ఉండాలని ఇంటి చుట్టూ పెద్ద లోయలాగా గుంటలని తవ్వించాడు. అందులో నీళ్ళున్నాయి, ఎవడు దాటి రాలేడు, ఆయన కుటుంబం వాళ్ళే. కానీ సైతాను తలంచుకుంటే ఏ విధంగానైనా రాగలదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సైతాను కంటే ముందుగా, ఓరి మూర్ఖుడా, నేను ఇచ్చిన పరిపాలన చేయకుండా నీ ఇంటి చుట్టూ గోతులు తవ్వించి ఎవరి దగ్గరికి వెళ్లకుండా పరిపాలన లేకుండా ఒక రాజుగా బ్రతుకుతా అనుకుంటున్నావా? నీ జీవితంలో నేను పాడు చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. వాడు తాగే పాత్రలేంటి, తినే అన్నం ఎందులో తింటారు తెలుసా? దేవాలయంలో ఉపయోగించే పవిత్రమైన పాత్రలు ఏం చేస్తున్నాడు వాడు? బెల్షజర్ మందు పోసుకు తాగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ మందు అని నన్ను అడగబాకండి, బైబిల్లో మాత్రం మందు అని ఉంది. ఎందులో పోసుకు తాగుతుండు? కలవతి గారు ఏంది కప్పుడు ఎట్లా పెట్టిను? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకళ్ళకి పుట్టక కొడుకు పెట్టిండట. పుడితే వాడికి పేరు అందరూ పిలిచాడు, సంఘాన్ని అందరూ పిలిచి ఆ సుందరాకరాన్ని అన్నది రమ్మని అందరికి పేర్లు ఇచ్చినంట. నా కొడుకు ఒక పేరు మంచిది, పవర్ఫుల్ పేరు పెట్టమన్నాడంట అందరిని. పాప పెన్ను తీసుకొని వెంకటేశ్వర్లు, ఇంకేం పేర్లు, రామారావు, చెప్పండి మీ పేర్లు తెలీదా? చెప్పండి ఏం పేర్లు? సుబ్బయ్య, పెంటయ్య, ఆ అమ్మాయి అయితే పెంటమ్మ, లేవా ఈ పేర్లు? తలుపులమ్మ, మీరు ఇటు చూడలే కానీ శ్రీకాకుళం సైడ్ వెళ్తే తలుపులమ్మ, కిటికీలమ్మ ఉన్నాయి. మినిస్ట్రీ చేసాం, ఊర్లలో తిరిగాం, ఇవన్నీ అన్నారు. వీడికి అనిపించింది, వచ్చి అమ్మ ఒక్క పేరు నాకు అనుకుని వీడే అనుకునేవాడు తెలుసా? నా కొడుకు పేరు బంగారం అని పెట్టుకున్నాడంట. అందరు రాసినన్ని తీసేసి ఇక రోజు భార్య, తండ్రి నా బంగారం, నా బంగారం, వీడే కట్టతో పొడిచేది వాళ్ళని. ఎవరు? వీడే బంగారం. ఎవరిని? ఓల్డ్ ఏజ్ ఏముంది పో, తంటాతలు మాడాలి, కన్న కూడా పెట్టను. ఎవరు అనేది? నా బంగారం, 10 కిలోల బంగారం. ఎక్కడికి? రేపు తన్నేది కూడా ఈడే. ఎక్కడికి? ముసలోళ్ళ హౌస్లోకి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాడు ప్రార్థన విని ఇంకొక కొడుకును కూడా ఇచ్చిండంట. మళ్ళీ అట్లా పిలిచి బర్త్డే చేసి పేరు రాయమన్నాడంట. పేరు నచ్చలా, ఈడేం పెట్టుకుండు? వెండి. ఇప్పుడు వాడి ఇంట్లో ఏమున్నాయి? బంగారం ఉంది,
ఈ వెండే రేపు పొడిసేదని ఇది తెలుసా? ఈ బంగారం ఈ నెత్తి పడేసేది తెలుసా? నా బంగారం పిల్లల తల్లిదండ్రులు ఏమంటారు? నా బంగారు పండ ఎంత ఎట్టిరుతా ఉంటారా యుజాల కాడికి పోయి వాడు ఎట్టు చేసి మా అమ్మకి ఏం పుట్టింది ఎట్టిరుతుంది వాడు ఆనందపడుతున్నాడు. అవునా కదా? ఏది ఇట్టారు పుట్టిందో వాడికి తెలియదు. వాడు నువ్వు ముద్దొస్తున్నారా అంటే వాడు తెలుసా? వాడు ఈ ఎరిగిలెత్తాడు. ప్రజలా హల్లెలూయా. మూడో వాడు పుట్టిండు. ఎట్ట తెలుసా? 10 మెలకలు తిరిగిండంట. అలాంటి పుడితే వాడికేం పేరు పెట్టుకుని తెలుసా? వీళ్ళెవరు మంచి పేరు పెట్టలేదని వీడికి పాపం అని పేరు పెట్టిండంట. ఏం పేరు? పాపం, అది పాపి. ఇక లాస్ట్ రోజు వస్తుంది. ఎవరు కొడక బంగారమా, నేను సమాధిలోకి పోయే రోజు వస్తుందిరా, నాతో వత్తవా అన్నాడు అంట. ఆడికి బంగారాన్ని ఏమడిగిండు? ఇవిడని వత్తరా? మీరు వస్తారా? ఏమన్నా తెలుసా? ఓరి ముసలోడా, నువ్వన్నీ అనుభవించేస్తున్నావు, నేను నన్ను అనుభవించినా, నువ్వు వారాదు సమాధిలోకి అంటాడు. ఎవరు? నా బంగారం. ఏ బంగారం? ఈ బంగారం. ఇప్పుడు ఏమంటుంది? నువ్వు సావు, నేను తినవు ఎంత చేస్తా, 10 లక్షలు పెడితేనో చేస్తాను. ఇది బంగారం డేంజర్ అని తెలుసుకోలేకపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తే వాళ్ళు బంగారాలు ఎట్టేస్తారు తెలుసా? ఆ బంగారమే కొంతమంది పీకలు కూడా పోతున్నాయి. పట్టుకొని గుంజితే అడిగిపోతుంది, మెడకాయ దిగి మొండేలు కనపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఆ బంగారు తండ్రిని ముంచింది కొంప. ప్రైజ్ ద లార్డ్. రెండవది ఏంటో తెలుసా? వెండి. శ్రీకాకుళం సైడ్ వెళ్తే వాళ్ళ కాళ్ళకి ఇంతలా కడియాలు ఉంటాయి, చేతులకి ఎంతలా ఉంటాయి, ముక్కులకి వీటికి. ఒక అంట నా అంత కడియాలు లేవు ఎవడికి అని చెప్పి ఎండాకాలం 2 కాళ్ళు ఆరదీసేట్టు పడిందంట ఊరు ఇంటి బయట. 2 కాళ్ళు. ఆ చంద్రుడు లైట్కి ఏమవుతుంది, వెండి దగదగ మెరుస్తున్నాయి. తాగుబోతులు వచ్చారు అటు, అరిగితేది మెరుతుందిరా అనుకున్నారు. వామ్మో వెండి. ఏం చేశారు? బీగి తాతయ్య. ఒకడు అన్నాడంటే వేరే నీకు తెలివి లేదురా, గొడ్డలు తేరాదు ఒకటి. ఏం తేవాలి? తీసుకొచ్చి 2 కాళ్ళు నరుక్కొని తీసుకుపోయారట. ఇప్పుడు వెండి ఏం చేసింది? కొంప ముంచిందా లేదా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక 3వ అడిగిండు, ఓరే పాపి. వాడంట నీదేందంటే నేను వత్తపా అంటానంటే. అంటే మనకు సమాధికి తోడుగా లోనకు వచ్చేది ఏంటి తెలుసా? బంగారం వస్తుందా? వెండి వస్తుందా? ఏమొస్తుంది? పాపం, లేకపోతే నీ యొక్క మంచితనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనకు తోడు నేరుగా ఎవరు రావాలి? ఆ దేవుడు. మరి పవిత్రమైన ఈ పూజా బలిని నిర్వర్తించడానికి మన గురువులు వచ్చారు. శౌరి ఫాదర్ గారు మాజీ విచారణ గురువులు, వారి తర్వాత నేనే. వాళ్ళు 7 సంవత్సరాలు 8వ సంవత్సరం ఇది. ఇక్కడ అడగగానే ఈ పూజకు వచ్చిన్నారు కాబట్టి ప్రత్యేకంగా పవిత్ర పూజా బలిని అర్పించవలసిందిగా కోరుచున్నాం. అందరూ లేచి నిలబడదాం. ఈ సమయాలలో ఈ ప్రార్థన కోటాలు ఏంటని చాలా అర్థవంతంగానే ఉన్నాయి. మన తపస్కాలమునకు సిద్ధపాటుగా
ఈ 3 దినాల కూటాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది భక్తులను, బాలబాలికలను, యవ్వనస్తులను, పెద్దలను దేవుని సన్నిధికి రప్పించి దేవుని వాక్కుతో నింపి ఆయన దీవెనలో మనపై, మన కుటుంబముపై అపారముగా ఉండాలని ఎంత ప్రేమ, ఎంత విశ్వాసముతో మనలందరూ ఆహ్వానించినారు. కనుక ఇది పరిశుద్ధమైన ప్రాంగణం. సంవత్సరాల తరబడి దేవుని అనుభూతిని ఇచ్చేటువంటి స్థలం, ఆత్మ అభిషేకమును పొందేటువంటి ఈ పవిత్ర ప్రాంగణములో ఈనాడు ఆరాధనలు చేస్తున్న సమయమున దేవుని యొక్క అభిషేకం ప్రతి ఒక్కరిపై ఉండేటట్టుగా, పిల్లల మొదలుకొని పెద్దల వరకు, ముఖ్యంగా అభిషక్తులపై, యాజకులపై, బ్రదర్లపై, దైవాంకితులపై ఈ దేవుని అనుగ్రహాలు కుమ్మరించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవునికి అంకితమైనటువంటి వారే దైవానుభూతిని ఎలా పొందుతున్నారో మనం చూస్తున్నాం కండ్లారా. దైవ ప్రజలు, దేవునికి అంకితమైనటువంటి వాళ్ళు, ఎంతోమంది మహానుభావులు. సొలొమోను మహారాజు ఇజ్రాయేలు ప్రజల మధ్య ఉండి యెహోవా యొక్క బలిపీఠము ఎదుట నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. సర్వోన్నతుడైనటువంటి దేవ, సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభు, ఇదిగో ఈనాడు నీవు అంతటా ఉన్నవాడివి, ఆకాశములో ఉన్నటువంటి వాడివి, పాతాళమునందు ఉన్నటువంటి వాడివి, నీవే మా దేవుడు అయ్యని నమ్ముతూ ఆ ఇజ్రాయేలు ప్రజలను పాలించినాడు. దేవునిపై ఆధారపడి దైవాంకితులతో సహా యాజకులు, పెద్దలు ఈ దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని యొక్క శక్తిని పొందకుండా, ఇలాంటి అవకాశాలను సరిగా వినియోగించకుండా ఉంటే ఎప్పుడు దైవానుభూతి పొందుతారు, ఎప్పుడు దేవుని యొక్క శక్తిని పొందుతారు, ఎప్పుడు మాకిచ్చినటువంటి బాధ్యతను మేము ఎప్పుడు నిర్వహించగలం? కావున దైవ ప్రజలైన మీరు, అభిషక్తులైనటువంటి మీరు, ప్రత్యేకముగా ఆత్మాభిషేకమును పొందినటువంటి మీరు మా కోసం ప్రార్థన చేయండి. మన తిరుసభ కష్ట సమయాలలో ఉండబోతున్నది. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సందర్భాలు వస్తున్నాయి, సమయాలు వస్తున్నాయి. కనుక దేవుడు వాటినన్నిటి నుండి మన సభను, తిరుసభను విడుదల చేయమని, ఏ దుష్ట శక్తులు మన వైపు చూడకుండా ఈ మహాపరిశుద్ధమైనటువంటి శ్రీ సభను ఏ సాతాను చూడకుండా, ఇందాక ఫాదర్ గారు చెబుతున్నారు, కిటికీల గుండా రావచ్చట, తలుపుల గుండా రావచ్చట, ఏదో ఒక ద్వారం చూసుకుంటుంది సైతాను. కనుక అన్ని సైతాను ద్వారములను మూసివేసి దేవుడు, ఆ మహా శక్తిమంతుడైన ప్రభు ఈ మహాపరిశుద్ధ తిరుసభను అన్ని వేళలా కాపాడుమని ప్రార్థించుదాం. తన యాజకులే, తన సేవకులు, ఆయన దైవాంకితులే దీనికి ఆధారం, దీన్ని కాపాడేవారు గనుక ముందుగా వారికి ఆ దైవ శక్తిని, దైవ బలాన్ని, ఆత్మాభిషేకమును ప్రసాదించమని అందరం ఈనాడు ముక్త కంఠముతో ఆ మహాదేవుని ప్రార్థించుదాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొందాము. పావన జలము కురిపించుమాపై నీ జీవ జలము ప్రోక్షించుమాపై పావన